ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా కౌశికి, వీళ్ళు చెప్తుంది కూడా నిజమే కదా. అయినా పెళ్లి చేపిస్తున్నారు కదా, వీళ్ళకి నువ్వు చెప్పినట్టు పెళ్లి కాకుంటే అప్పుడు కూడా పెళ్లి చేసుకోరు కదా. సరే అయితే పెళ్లి కూడా వెంటనే పెట్టేసుకుందాం బామ్మగారు. అప్పుడు తెలిసిపోతుంది ఏది నిజమో ఏది నాటకమో. మొదటిసారి నువ్వెక్కడ తప్పు చేసుంటావోనని భయంగా ఉంది జగదాత్రి. సుబ్బు, నువ్వేం చెప్పకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళు చెప్పింది నిజమే అయితే నువ్వు చేసింది తప్పు కాదు జగదాత్రి, పాపం. ఆ పాపానికి నువ్వు బతికున్నన్ని రోజులు మూల్యం చెల్లిస్తూనే ఉండాలి. మీ ఇద్దరికీ నిజం పెళ్లి కాకుంటే నీ మెడలో ఉన్నది తాళి కాదు జగదాత్రి, ఉరితాడు. నీ ప్రాణం, నీ పరువు తీసే ఉరితాడుని నీ మెడలో వేసుకుని తిరుగుతున్నావు. నిజం బయటపడిన రోజు ఆ తాడే బిగుసుకొని నీకు ఉరితాడే నీ ప్రాణం తీసేస్తుంది జగదాత్రి. పెళ్లి కాని ఆడపిల్ల ఒక మగాడి బండెక్కితేనే వెక్కిరించే సమాజంలో బతుకుతున్నాం మనం. అలాంటిది నువ్వు పెళ్లి కాకుండానే కేదార్ భార్యగా ఇన్ని రోజులు బతికావంటే ఈ సమాజం, నీ చుట్టూ ఉన్న జనాలు రాబందుల్లా నిన్ను పీకు తింటారు. ఈ అబద్ధపు పెళ్లి, ఈ తాళి, ఇదంతా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో నాకు తెలియదు కాని దీనివల్ల నష్టపోయేది నువ్వే. కేదార్ మగాడు ఇదంతా అయిపోగానే వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. కానీ నువ్వు చచ్చేదాకా ఈ నిందని మోసుకుంటూ బతకాలే తప్ప వేరే మార్గం ఉండదు. సుబ్బు, మాకు నిజంగానే పెళ్లి జరిగింది. అవ్వలేదు అని వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు చెప్పిందే నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.